H1B వీసా దరఖాస్తు రుసుం పెంపుతో టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. H1B వీసాదారుల వార్షిక రుసుము $1,00,000 అమెరికా సర్కార్ పెంచడంతో దిగ్గజ టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తోంది. మరో దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పని లేదా సెలవుపై ఇతర దేశాలకు వెళ్లిన H1B వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ఉంటోన్న H1B, H4 ఉద్యోగులు 2 వారాల పాటు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు అమెరికాలోని తమ ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన అడ్వైజరీలు జారీ చేశాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్న టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అటు అమెరికాలోని ఇమిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు రేపటిలోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెబుతున్నారు. భారత్లో ఉన్న H1B వీసాదారులు సకాలంలో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యూయార్క్ కు చెందిన ప్రముఖ ఇమిగ్రేషన్ న్యాయవాది సైరస్ మెహతా అన్నారు. H1B వీసా ఉన్న భారతీయులు అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించారని కాటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ డేవిడ్ బియర్ పేర్కొన్నారు. పన్నులు, ఫీజులు, సేవల రూపంలో $100 బిలియన్ల అందించారని వెల్లడించారు. చట్టాలను గౌరవించి శాంతియుతంగా కష్టపడి పనిచేసి జీవించే తెలివైన వ్యక్తులు భారతీయులని డేవిడ్ ప్రశంసించారు. అలాంటి వారికి అమెరికా డిమానిటైజేషన్, వివక్షత తిరిగి ఇచ్చిందని ట్రంప్ నిర్ణయాన్ని డేవిడ్ తప్పుబట్టారు.